తిరుపతి జిల్లా చీటుమూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జీసీఎఫ్, ఈసీఆర్, ఐసీసీ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఎస్సీఆర్పీ మత్స్యశాఖల సంయుక్త చొరవతో మహిళా లబ్ధిదారులకు మత్స్య ఆధారిత జీవనోపాధులపై సామర్థ్యాభివృద్ధి కార్యక్రమం నిర్వహించగా సముద్ర పచ్చిక, ఆర్నమెంటల్ ఫిషరీస్ రంగాల్లో ప్రాయోగిక శిక్షణ ద్వారా వారి సాంకేతిక నైపుణ్యాలను పెంచి జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా చేసుకుని 100 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొనగా డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి శోభన్ బాబు, ఎంపీపీ, ఎంపీడీఓ, తహసీల్దార్ డాక్టర్ జశ్వంత్ అధికారులు హాజరై మాట్లాడారు. చూస్తున్నారు మనకు దాని మీద అవేర్నెస్ తక్కువ, మనకు శిక్షణ లేదు, దాని మీద మనకు తెలియదు. సో అది కూడా గ్రామాలకి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి సూచన సలహాలతో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలా, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి మంచి కార్యక్రమం మహిళలకి ఇంత ఎర్నింగ్ అనమాట. మీ కుటుంబం ఆర్థికంగా ఖచ్చితంగా ఇది మీకు చాలా బెనిఫిట్. ఇది మా అక్క కానీ ఇది మా అక్క ఏరియాలో కానీ చూస్తే మా అక్క దగ్గర ఖచ్చితంగా పెట్టించుంటారు. ఎందుకంటే అంత బెస్ట్ అనమాట. మీ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 20 యూనిట్లో వచ్చిన వాళ్ళకి ఏంటంటే మీది ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఏం చేయలేదు, రోజులో ఒక అరగంట మీ టైం బెస్ట్ టైం, రోజుకి ఒక అరగంట ఏం లేదు. మీరు చెప్పినట్టు సారు 20/10, 20/20 ఒక రూమ్ ఇస్తారు. ఆ రూమ్లో ఒక మూల ఫోన్ పే చేసుకొని, ఒక బ్లూటూత్ పెట్టుకొని, ఒక సీరియల్ పెట్టుకొని ఆ సీరియల్ వింటూ మీరు అది చేసేసి ప్రతి ఇంటికి ఒక మహిళా స్వయం సహాయ సంఘాల సభ్యులు కూడా మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ కావాలి. దాని ద్వారా అందరూ మిలియనీర్స్ కావాలి. ఈరోజు లక్పతి దీది అంటారు. సెంట్రల్ లెవెల్లో మనకు సెర్పెట్ ఉంటుందో అదేవిధంగా మన సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్ఆర్ఎల్ఎం ఉంటుంది, నేషనల్ రూరల్ డెవలప్మెంట్ మిషన్ అని. దాని ద్వారా ఈ మహిళా సంఘాలు కూడా చేస్తారు. వాళ్ళు ఏమంటారు, లక్పతి దీది అంటున్నారు. అందరూ కూడా మహిళలు లక్షాధికారులు కావాలి. మన ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే మహిళలు మిలియనీర్లు కావాలి. మిలియనీర్లు అంటే ఎంత, 10 లక్షలు కనీసం ఆదాయం ఉండాలి మహిళలకి. ఆ స్థితికి మీరు మహిళా సంఘాలని ప్రమోట్ చేయాలి. అది చేయాలంటే అందరూ కూడా ఏదో ఒక బిజినెస్, వ్యాపారం, ప్రొడక్షన్, సర్వీసు అనేది మహిళలు ఇచ్చే విధంగా మీరు తయారు చేయాలని చెప్పి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే ఈరోజు ఇది కూడా మనం ఈ అలంకరణ చేపడతాం. ముఖ్యంగా మనకు యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు మనం కోస్టల్ కమ్యూనిటీస్, మన తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు దాదాపు 50 కిలోమీటర్ల తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, సముద్రానికి తీర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, ఈ మనం ఏదైతే వాతావరణంలో వచ్చేటువంటి విపరీతమైనటువంటి మార్పులు గత 50 సంవత్సరాల్లో సంవత్సరం ఈ వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. మన యొక్క జీవన శైలి బట్టి మనం ఇండస్ట్రియలైజేషన్ అంటే పరిశ్రమలు వేగంగా పెరగడం, మనం వాడేటువంటి వాహనాలు, మనం వాడేటువంటి రకరకాల సౌందర్య ఉత్పత్తులు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఎయిర్ కండిషనర్లు కావచ్చు, ఇట్లా ఇది పెరిగే కొద్దీ ఈ గ్రీన్ హౌసెస్ అంటారు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతాం. అది గ్లోబల్గా అమెరికాలో ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. అభివృద్ధి చెందిన అమెరికా వాళ్ళు ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉత్పత్తి చేస్తారు. అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అని, కార్బన్ మోనాక్సైడ్ అని, నైట్రస్ ఆక్సైడ్ అని, సల్ఫ్యూరిక్ డైఆక్సైడ్ అని, ఇంకా కొన్ని వాయువులు ఏవైతే ఉత్పత్తి అవుతాయో వాటి వల్ల వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఎంత ద్వారా అంటే ఈ వెలుగు కార్యక్రమం ద్వారా గత 20 సంవత్సరాలుగా ప్రతి మహిళల్లో ముఖ్యంగా ఆర్థిక సాధికారిత సాధించడానికి ఈరోజు మహిళలు 20 సంవత్సరాల్లో పొదుపు చేసుకునే రూపాయి ఖర్చు ప్రారంభించి ఈరోజు నెలకు 500 రూపాయలు పొదుపు చేస్తూ దాదాపు 30 లక్షల రుణం వరకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాన్ని బ్యాంకులతో మేము వెంటబడి బ్యాంకులు ఈరోజు రుణాలు ఇస్తున్నాయి. వద్దంటే రుణాలు ఇస్తున్నాయి. మిగతా వాళ్ళందరికీ మాకు కావాలని అడిగితే రుణం ఇచ్చేదానికి ముందుకు రారు బ్యాంకర్స్. కానీ మహిళా సంఘాల విషయంలో మాత్రం ఈరోజు బ్యాంకర్స్ మనకి ఈ యొక్క వాతావరణంలో మార్పులు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తీర ప్రాంతాలు ముంపుకు గురవుతాయి, కోతకు గురవుతాయి, వ్యవసాయ యోగ్యంగా లేకుండా భూములు తయారవుతాయి, వాళ్ళ యొక్క జీవనోపాధులు దెబ్బతింటాయి. కాబట్టి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్ ఏమున్నాయి అనేది చూడాలనేది ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా దీని ఒక ఇది ఉందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా కూడా మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGs ప్రతి ఒక్కరూ కుటుంబం తెలిసిన వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే వాస్తు
కూర్చున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే కొంతమంది రైతులు కానివ్వండి, టౌన్లో చూడండి ప్రతి ఒక్కరు ఈ యొక్క ఎక్వేరియం పెట్టుకుంటాం. ప్రతి దానికి మెయింటెనెన్స్ ఇప్పుడు ఫిష్ ఎదిగిపోతే మళ్ళీ అవి తీసేసి ఎక్కడో దగ్గర వదిలించేసి మళ్ళీ మంచి వెరైటీస్ తీసుకుని పెట్టినట్టు మనకు కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అన్నమాట. మనం అనేక సమస్యలతో ఇంట్లో ఉంటాం, అయితే ఒకసారి ఆ చేపలు చూసిన తర్వాత కొంత పాజిటివిటీ వస్తుంది. మనం ఒక ప్రశాంతం, మనసుకు ఒక ప్రశాంతత కలిగింది. సో ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో. మేము చూస్తుంటాం, అప్పుడప్పుడు ఎక్వేరియంకి మేము వెళ్తూ ఉంటాం, మా ఫ్రెండ్స్ మేము తీసుకోవాలంటే వెళ్ళినప్పుడు అక్కడ ఏం ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఫుల్ డిమాండ్ ఉంటుంది ఇప్పుడు. అంటే మంచి వెరైటీస్ తీసుకొస్తారు. చాలా మంది అసలు బార్గెనింగ్ ఉండదు, ఏముండదు. 150 అంటే 150 రూపాయలు తీసుకుంటాడు, 50 రూపాయలు 50 రూపాయలు తీసుకెళ్ళిపోతాడు ప్రశాంతంగా. వాళ్ళకి కావాల్సిన రంగురంగుల స్టోన్స్, అక్వేరియం కావాల్సిన సిస్టము అంతా ఇక్కడ చూపిస్తారు మీకు. తర్వాత దానికి కావాల్సిన ఆక్సిజన్ ఇవన్నీ కూడా బ్రహ్మాండ. ఇప్పుడు లైట్స్ కూడా నైట్ టైము